ప్రభు పక్షాన చేరువచ్చినటువంటి ప్రియ సంఘానికి మన రక్షకుడైన యేసు నామములో ప్రేమ వందనాలు. వందనాలమ్మా. దినాల వెంబడి దినాలు, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు, వారం వెంబడి వారం గడిచిపోతుంది. అప్పుడే ఆదివారం వచ్చిందా అన్నట్లుగా ఉంది. సో తిరిగి చూస్తే రోజుకి 24 గంటలే, వారానికి 7 రోజులే. అయినా కూడా మన మనస్సులకు అలాగా అనిపిస్తున్నది. ఏదైనప్పటికీ దేవుని కృప అనుదినము మన ఎడల నూతనంగా పుడుతుంది కనుక మనం సజీవులుగా దేవుని పాదసంధిలో ఉండగలుగుతున్నాం. చేరువచ్చిన మీ అందరినీ దేవుడు ప్రత్యేకంగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. సో ఈ సమయంలో ఒక చిన్న తలంపుని చాలా కొద్ది నిమిషాల సేపు మీకు ముందుకు తీసుకురావాలని ప్రార్థనాపూర్వకంగా మీ ముందు ఉన్నాను. సహాయకరంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 11 వరకు గల వచ్చిన భాగాలను ఎవరైనా తీసిన వారు స్పష్టంగా చదవండి. ద ఫస్ట్ పీటర్ ద చాప్టర్ 4 అండ్ వర్స్ 7 to 11. అయితే చదవండి మాయో. ఓకే, దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. చాలా చక్కని మాటలు పేతురు పత్రికలో నుంచి మనము చదువుకున్నాం. ఈ పత్రిక మొదటి శతాబ్దపు క్రైస్తవులను బలపరచుటకు పేతురు గారు ఈ పత్రికను రాసినట్లు మనం గ్రంథంలో చూస్తున్నాం. ఈ పత్రికలో అనేకమైన హెచ్చరికలు, అనేకమైన ప్రోత్సాహాలు, అనేకమైన విషయాలు, మన భక్తిని బలపరిచేటువంటి అమూల్యమైన విషయాలు ఈ పత్రికలో పేతురు గారు రాస్తూ ఇప్పుడు మనం చదువుకున్న భాగాలు రాశారు. పేతురు ఈ యొక్క పత్రిక రాసేటప్పుడు సంఘం భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నదండి. బహుశా అప్పుడు ప్రపంచ సామ్రాజ్యంగా రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది. బహుశా రోమా పరిపాలకుడైనటువంటి నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. బహుశా మనము చదువుకున్న వాళ్ళకి తెలుసండి. ఒక పక్క నీరో ఆ యొక్క రోమా పట్టణం కాలిపోతూ ఉంటే ఈ యొక్క నీరో ఏం చేస్తున్నాడు? పిడేలు వాయించుకుంటున్నాడు. సో అలాంటి భయంకరంగా బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క సమాజంలో, లేకపోతే అలాంటి భయంకరమైన పరిస్థితుల గుండా సాగుతున్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి వారిని ప్రోత్సహించడానికి, వారిని బలపరచడానికి, వారి విశ్వాస సహితమైన వ్యక్తులుగా చేయడానికి, వారి భక్తిని పెంపొందించడానికి, దేవుడి కోసం ఎలాగా బ్రతకాలో, దేవుడి కోసం ఎలాగా జీవించాలో, ఆ రాజ్యంలో ఎలాగా చూడాలో అంటూ బహుశా ఈ యొక్క మాటలు అపోస్తున్న పేతురు గారు రాస్తూ ఉన్నారండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆఖరిలో ఒక మాట అన్నాడండి, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. ఇప్పుడు మామయ్య గారు చదివి కదా, అయితే అన్నిటికీ అంతము సమీపమైంది అనగా అన్నిటికీ అనంటే వారు ఏ రాజ్యములో అయితే భయపడుతూ బహుశా భయం గుప్పట్లో బ్రతుకుతున్నారో, ఏ రాజుకు భయపడుతున్నారో ఆ రాజ్యము బహుశా అంతము సమీపమైంది అని ఒక మాట అయితే, అంతేకాదు కానీ ఈ భూలోకంలో అంతము సమీపమైందని రెండో మాటగా తెలియజేస్తున్నాడు. అంతేకాదు మీరు జీవిస్తున్నటువంటి ఈ కాలానికి కూడా అంతము సమీపమైందని దేవుడు వాక్యంలో ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా బహుశా ఆ కాలంలోనే బ్రతుకుతున్నాం. ప్రస్తుతం బహుశా 2000 సంవత్సరాల క్రితము ఈ యొక్క మాట చెప్పబడిందండి. అయితే అంతము ఆ కాలంలోనే సమీపంగా ఉంటే ఇప్పుడు 2024 సంవత్సరాలైంది, ఇంకా అంతము ఇంకా ఎంత సమీపంగా ఉంటుందో మనం ఇక్కడ కూర్చున్న మనందరము కూడా అర్థం చేసుకోవాలి. అంతము యొక్క చివరి దినాల్లో మనము ఉన్నామండి. ప్రపంచంలో జరిగే సంగతులు లేదా ప్రపంచంలో జరిగే యుద్ధాలు, భయంకరమైన సంగతులు చూస్తున్నప్పుడు బహుశా హృదయం
ద్రవించిపోతూ ఉంటుందండి. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, అంత రాజు మీదకి రాజును వేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, బహుశా యుద్ధానికి కాలు దూతున్నట్లుగా నేటి మానవ సమాజంలో మనం గమనిస్తున్నాం. వార్తలు చూస్తే మీకు అర్థమవుతుందండి. దేవుని సువార్త అందరికీ అందిందో లేదో నేనైతే చెప్పలేను, కానీ బహుశా అందిన తర్వాత అంతమనేది ఖచ్చితమనే వాస్తవాన్ని ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంతం యొక్క సూచనలు బహుశా క్రమక్రమంగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, గాజాలో గత ఒక 5-6 నెలల క్రితం అండి, గాజాలో భయంకరమైన వధ జరిగిందండి. బహుశా యుద్ధ ర్యాకెట్లు వారి మీద పడి బహుశా అనేక వేల మంది చనిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. ఇజ్రాయెల్ ప్రధాని ఎవరండి? ఇజ్రాయెల్ ప్రధాని ఎవరు? బెంజమిన్ నెతన్యా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రపంచాన్ని శాసించే దిశగా ముందు కొనసాగుతున్నారండి. అందరి దృష్టి ఏమి మీద పడుతుంది? ఇశ్రాయేలు దేశం మీద పడుతుంది. దానికి కారణం బైబిలేనండి. ఎందును బట్టి అంటే ప్రతి ఒక్కరి దృష్టి ఆ ఇశ్రాయేలు మీద దేశం ఉండాలి. ఇశ్రాయేలు దేశం ఏంటంటే 2 జిల్లాలు కలిపి ఎంత ఉంటుందో అంత భూభాగంలో ఇశ్రాయేలు ఆ యొక్క రాజ్యం, ఆ దేశం ఉంటుందండి. కానీ అంత చిన్న రాజ్యమైన, అంత చిన్న దేశమైనా కూడా ప్రపంచాన్ని మొత్తాన్ని శాసించే స్థాయికి చేరిందంటే బహుశా దేవుడి ప్రణాళిక, దేవుని రెండవ రాకడ సూచనలు అక్కడే స్పష్టంగా తెలుస్తున్నాయండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక మాట చూసుకున్నాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో బహుశా ఒక చక్కని మాట ఉంది, చూద్దాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట నేను చదువుతాను, మీరు స్పష్టంగా ఆలకించండి. 12వ అధ్యాయము 1వ వచనం. ద పేజ్ నెంబర్ 782, 782వ పేజ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. దేవోక్తి ఇజ్రాయెల్ని గురించి గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాదులు వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవుచ్చున్నదేమనగా అని ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాదులు వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చున్నదేమనగా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడమ్మా? మనం పూజిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆకాశాన్ని విశాలపరిచిన వాడు, అది మాత్రం భూమికి పునాదులు వేసిన వాడు, అంతరంగములో జీవాత్మను ఊదినటువంటి దేవాతి దేవుడు చెబుతున్నటువంటి మాటలు మనము వింటున్నాం. ఇలాంటి వాని దగ్గరికి మనం వచ్చి, ఇలాంటి వాని దగ్గర మనము పూజిస్తూ, ఇలాంటి వారి దేవుని నమ్ముకుని, ఇలాంటి దేవుడు మేలు చేస్తారని నమ్మి బహుశా ఇంకా నువ్వు చింతిస్తున్నావంటే, ఇంకా నువ్వు గోజాడుతున్నావంటే, ఇంకా నువ్వు అధైర్యపడుతున్నావంటే, అంత మాత్రమే కాకుండా ఇంకా ఆయన నమ్ముకొని జీవిస్తున్న నీవు ఆయన ముందు ఇంకా 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 చిన్నపిల్లల చేష్టలుగా నీ భక్తి ఉందంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎవరండి? ఆయన ఎవరు? ఆకాశమును విశాలపరిచిన వాడు, భూమికి పునాది వేసిన వాడు, అంతరంగములో జీవాత్మను సృష్టించినటువంటి దేవాతి దేవుడు. అట్టి గొప్పవాడు చెప్తున్నాడు 2వ వచనంలో, నేను యెరూషలేమును చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడవేగా అది యూదా మీదకి వచ్చును. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఆ దినమందు నేను యెరూషలేమునకు సమాప్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దాన్ని ఎత్తి మోయవారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇది యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ ఇశ్రాయేలు దేశానికి బహుశా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయంటే, ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ ప్రజలందరూ భయంకరంగా గాయపడుతున్నారు. బహుశా మిసైల్స్, ఆ యొక్క యుద్ధ ర్యాకెట్లు ప్రయోగిస్తున్నారండి. కొత్త ఆయుధాలు, కొత్త ర్యాకెట్లు. అంత మాత్రమే కాదు, అంతకుముందైతే ఒక పదార్థం వెళ్ళి వారిని పేల్చేసేదే. బాంబు వేస్తే ఆ పదార్థం వెళ్ళి పేల్చేసేదే. ఇప్పుడు అట్లా కాదండి, మనం బ్యాటరీ వేస్తే ఎంత దూరం పడుతుందో అంత దూరము పేలిపోయేటువంటి టెక్నాలజీ వచ్చేసిందండి. కొత్త ఆయుధాలు, కొత్త యుద్ధ ప్రయోగాలు. ప్రపంచంలో వధ స్టార్ట్ అయిందండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ వధ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనము ఒక క్రైస్తవునిగా నువ్వు నేను గుర్తుంచుకోవాల్సిన అంశం అంటే, ఆయన రాకడా అతి సమీపముగా ఉన్నది. నేడో రేపో మేఘారుడై కరబరు శబ్దముతోటి, మృక్కుడమైన వ్రండముతోటి ఆయన రాబోతున్నాడండి. ఆయన కోసం బ్రతుకుతున్న నీవు, ఆయన పూజిస్తున్న నీవు, ఆయన చేత మేలు పొందుతున్న నీవు, ఆయన కోసం ఎలాగా జీవిస్తున్నావు అన్నది నీవు పరిశీలించుకోవలసిన అవసరత ఈ కాలంలో ఉన్నది అని దేవుడు ఈసారి మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇలాంటి సమయంలో క్రైస్తవునిగా మన బాధ్యతలేంటి? ఇది మన ప్రశ్న అండి.
ఈ మధ్యాహ్న కాలం వేళ ఇలాంటి భయంకరమైనటువంటి అంతము సమీపించినటువంటి ఈ కాలంలో బ్రతుకుతున్నటువంటి మనము ఒక క్రైస్తవులుగా కొనసాగుతున్నటువంటి మన బాధ్యతలు ఏమై ఉండాలి? అది ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో సోదరులు చదివారు కదా, నేను మళ్ళీ చదువుతాను, ఆలకించండి. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో నేను 4 అధ్యాయం కద్మయ్య 7వ వచన భాగం, అయితే అన్నిటికీ అంతము సమీపమన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఎలాగ ఉండాలంట? అన్నిటికీ అంతము సమీపమై ఉంది, అది వాస్తవం, అది నగ్న సత్యం. అయితే మీరు ఎలాగా ఉండాలి? స్వస్థ బుద్ధి గలవారై, అనగా బుద్ధిని బాగు చేసుకోవాలి. మన బుద్ధి బహుశా ప్రభునందు ప్రేమ మంచి బుద్ధిగా ఉండాలి. వంటికి రోగం వస్తే కనిపెట్టవచ్చండి, ఒక టెస్ట్ ఉంటుంది, థర్మామీటర్ అనే టెస్ట్ ఉంటుంది. కానీ మనసుకు రోగం వస్తే కనుక్కోవటం చాలా కష్టం అండి. బహుశా నీ భక్తి జీవితం పాడైతే కనుక్కోవటం అనేది బహుశా కష్టం అండి. అనగా భయంకరమైన పాపములో ఉన్నవారిని కూడా ప్రభు ఎలాగ ఆదరిస్తున్నాడో గుర్తిరిగి కూడా నువ్వు ఇంకా భక్తిలో ఉండకుండా, నీ బుద్ధి స్వస్థ బుద్ధిగా ఉండకుండా బస్ దుర్బుద్ధిగా ఉంటే ఈసారి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అంతము సమీపిస్తున్నదండి, అంతము సమీపిస్తున్నది. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ఈసారి దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ బుద్ధి ఎలాగా ఉన్నది? స్వస్థ బుద్ధిగా ఉన్నదా? స్వస్థ బుద్ధిగానే నువ్వు జీవిస్తున్నావా? స్వస్థ బుద్ధి కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావా? నీ దైనందిక జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నీ పడక మీదకి వెళ్ళేంత వరకు అనేకమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి, నీ బుద్ధికి పని చెప్పవలసినటువంటి బహుశా సందర్భాలు వచ్చినప్పుడు నీవు బుద్ధి స్వస్థ బుద్ధిగా ఉండే నీ నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఈసారి ప్రభువు నీతో మాట్లాడుతుండగా ఈసారి నీతో మాట్లాడుతున్నాడు. బహుశా నీ బుద్ధి స్వస్థ బుద్ధిగా మారాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభునందు ప్రియమైన సోదరి, డైలీ చర్చికి వచ్చేవారు బహుశా అంటున్నారు, ఆ మాట అనొచ్చండి, నా బుద్ధి నేను స్వస్థ బుద్ధిగా ఉంటున్నాను అని నేను స్పష్టంగా దేవుని ఎదుట చెప్పగలిగేటువంటి స్వస్థ బుద్ధిని మనము కలిగి ఉండాలండి. స్వస్థ బుద్ధి అంటే ఏందండి? నీ ఆత్మ సంబంధమైన ఆరోగ్యం. బహుశా నీ ఆత్మ సంబంధమైన ఆరోగ్యం నీకు అర్థం కావాలండి. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక మాట మాట్లాడినప్పుడు, ఒక పనిలో ముందుకు కొనసాగుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే స్వస్థ బుద్ధి కలిగి ఉంటావో నువ్వు చేస్తుంది దేవుడికి ఇష్టమా కాదా అన్నది నీకు నువ్వే చెప్పగలవు. అది స్వస్థ బుద్ధి అండి. ఇది గుర్తించలేకపోతే నువ్వు జ్ఞాపకం చేసుకోలేకపోతే ప్రభువులో మనము వ్యర్థులమే అని దేవుడు మాటలను బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరి, ఇలాంటి వారికి ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి దైవ గ్రంథం దేవుడు పెట్టిన పేరు బహుశా మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ దిక్కుమాలిన వాడు దౌర్భాగ్యుడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన సోదరి, నీ బుద్ధి స్వస్థ బుద్ధిగా ఉందా? చూద్దామండి. లవోదికయ సంఘాన్ని ఉద్దేశించి బహుశా సంఘంతో అన్న మాటలు, బహుశా ఆ మాటలు కూడా నేను చూపించడానికి ఇష్టం కలిగి ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. 3వ అధ్యాయము 14వ వచన భాగం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదను, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు, నీకు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నునువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుంచి ఉమ్మివేయుద్దేశించాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రువును, గుడ్డివాడువును, దిగంబురవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమి కుదవలేదని చెప్పుకొంచున్నావు. నీ ధనవృద్ధి చేసుకొనలేదని నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నన్ను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి. ఆ సంఘాన్ని ఉద్దేశించి, లవోదికయ సంఘాన్ని ఉద్దేశించి ప్రభు ఆత్మ చెప్పు మాటలు అన్నారు. నువ్వు చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చగానైనా ఉండు, నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే నా నోటి నుంచి నీ మీద ఉమ్మివేస్తాను అని తెలుస్తున్నాడు. ప్రభుందు ప్రేమ, నేను బాగానే ఉన్నాను, నా భక్తి బాగానే ఉన్నది, నా విశ్వాసం బాగానే ఉన్నది అని చెప్పేసి మనం అనుకోవటం కాదు, కానీ
దేవుడి దృష్టిలో నువ్వు ఎలాగా ఉన్నావు? నీవు స్వస్థ బుద్ధి కలిగి ఉన్నావా? నేను బాగానే ఉన్నాను అనుటకు కొన్ని స్టాండర్డ్స్ బహుశా వాక్యాధారముగా నువ్వు బహుశా పరిశీలన చేసుకుంటున్నావా? శరీరంలో జ్వరం ఉన్నదని బహుశా మనం ఏంటంటే థర్మామీటర్, ఇందాక చెప్పాను కదా, థర్మామీటర్ చూసి చెప్తామండి. బహుశా మన శరీరంలో ఎంత జ్వరం ఉండాలి, ఎంత వేడి ఉండాలండి? ఎంత ఉండాలి? 98.6 ఉండాలి, 98.6 ఉండాలి. అంతకంటే తగ్గిన జ్వరమే, పెరిగిన జ్వరమే అండి. అంత మాత్రమే కదా. బీపీ ఎంత ఉండాలి? మీ అందరికీ తెలుసు, నాకంటే బాగా తెలుసు మీ అందరికీ. బీపీ ఎంత ఉండాలి? 120/80 ఉండాలి. బహుశా ఇప్పుడు ప్రపంచ ప్రమాణాలు కొద్దిగా పెరిగినందువల్ల బహుశా WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను బహుశా 120 కాదు కానీ 135 దాకా ఉండొచ్చు ఆరోగ్యవంతులకి. 135 ఎంత 7 ఉండొచ్చు. బహుశా ఒక 5-10 ఎక్కువ ఉండవచ్చు. బహుశా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి వాల్యూస్. బహుశా ఇంతకంటే ఎక్కువ ఉన్నా బీపీ ఉన్నట్టే, అంతకంటే తక్కువ ఉన్నా బీపీ తక్కువ ఉన్నట్టే. కనుక బహుశా దీనికి ఒక ప్రమాణం ఉంది. ఈ ప్రమాణానికి మించి కానీ తక్కువ కానీ ఉంటే బహుశా మనకు బాగలేదు అని మనం చూసుకుంటాం. అయితే నువ్వు ఆత్మీయంగా బాగున్నావు, దేవునిలో బాగున్నావు అనుటకు ప్రమాణాలు ఏంటి అని అంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు స్వస్థ బుద్ధి కలిగి ఉంటే నువ్వు దేవుడిలో బాగున్నట్టు. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, మరి నీ బుద్ధి స్వస్థ బుద్ధిగానే ఉన్నదా లేకపోతే దుర్బుద్ధిగా ఉన్నదా? నీ బుద్ధి మార్చుకోవాలి, నీ బుద్ధి ప్రమాణాలు మారాలి. ప్రబంధు ప్రియమైన వాళ్ళ నీ భక్తిని బేరేజు వేసుకోవాలని దేవుడు వాక్యం చేత మాట్లాడుతూ, నువ్వు మారు మనసు నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి అని దేవుడు మాటలను బట్టి మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రబంధు ప్రియమైన వాళ్ళరా, అంతము సమీపిస్తుంది కనుక మన బుద్ధి స్వస్థ బుద్ధిగా ఉండాలండి. అయితే స్వస్థ బుద్ధి గలవారు చేసే పనులేంటి అది కూడా చూద్దామండి. అదే ప్రకటన, అదే పేతురు పత్రిక, అదే 4వ అధ్యాయము 7వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను. అయితే అన్నిటికీ అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు ఏముండాలి? మెలకువగా ఉండుడి. ఏం చేయాలి? ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. ఇక్కడ మనం ఒక పదాన్ని బహుశా గమనించాలండి. ఏంది? ప్రార్థన అంటున్నాడా, ప్రార్థనలు అని అంటున్నాడా? ప్రార్థనలు అనగా ప్రబంధు ప్రియమైన ప్రార్థనలు అంటే ఈ రెండు తేడా ఏంటండి? ప్రబంధు అనగా నీవు వ్యక్తిగతం చేసుకునే ప్రార్థన, అంత మాత్రమే కుటుంబం చేసుకునే ప్రార్థన, అంత మా సమూహంగా చేసుకునే ప్రార్థన, సంఘంతో కలిసి చేసే ప్రార్థన, ఇవన్నీ ప్రార్థనలు కలిపి నువ్వు ప్రార్థనలు చేయుటకు మెలకువ కలిగి ఉన్నావు. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, మరి విశ్వాసిగా నాకు స్వస్థ బుద్ధి అని అనుకుంటున్నావు, నేను భక్తిపరుని అని అనుకుంటున్నావు. అయితే నువ్వు ఈ ప్రార్థనలన్నీ నీకున్నాయా? ప్రియమైన సోదరి, ప్రియమైన చాలా విచారకరమైన సంగతి, మనం ఎప్పుడు చెప్పుకునే సంగతి ఏంటంటే, సంఘం అన్నిట్లో ఉద్యోగపడుతుంది కానీ బహుశా ప్రార్థనలలో నేటి సంఘాలు బహుశా దిగజారిపోతున్నాయి. ప్రియమైన సోదరి, ప్రార్థన లేదు, ప్రార్థన లేమి ప్రతి ఒక్క సంఘములో ఉన్నది. కారణం ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోవటమే. ఆ సమయం సమీపించుకొలది మీరు బహు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుండగా, ఇలాంటి ప్రార్థనలు మన ప్రార్థనలుగా ఉన్నాయా? దేవుడు ఈ మధ్యాహ్న కాలం వేళ నీ ప్రశ్నిస్తున్నాడు. యువర్ పర్సనల్ ప్రేయర్, యువర్ ఫ్యామిలీ ప్రేయర్, అది మాత్రమే కాదు, యువర్ గ్రూపింగ్ ప్రేయర్, అది మాత్రం యువర్ చర్చ్ ప్రేయర్. నువ్వు సంఘ ప్రార్థనలు ఎలాగా ఉన్నాయి? ప్రార్థన సమయం అంటే నువ్వు దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా? ఒక సమయాన్ని నిర్దేశించుకొని వ్యక్తిగతంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? అది మాత్రమే కాదు, సంఘంతో కలిసి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇద్దరు కూడి మాట్లాడుకున్నప్పుడు, అమ్మ గత రాత్రి కూడా చెప్పాను, ఇద్దరు కూడి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, లోక సంగతులు నువ్వు ధ్యానించే బదులు, డిస్కస్ చేసే బదులు, అమ్మ కొద్ది నిమిషాలు సేపు ప్రార్థన చేద్దాం రామని నువ్వు ఎప్పుడైనా ఎవరితోనైనా అన్న సందర్భాలు ఉన్నాయా? ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరుల, రాకడ విషయంలో పేతురు ప్రార్థన గురించి చెప్పాడు. అంత మాత్రమే కాదు, లోకరాసు వర్తమానంలో ప్రభువు కూడా ఒక మాట చెప్పాడు. ప్రభువు కూడా ప్రార్థన గురించే చెప్పాడు. లోకరాసు వర్తమానం 2వ అధ్యాయం 36వ వచనం చదవమయ్యా. లోకరాసు వర్తమానము 2వ అధ్యాయము 36వ వచనాన్ని కూడా చదవండి. 36వ వచన భాగం. మరియు
అక్కడ ప్రభునందు ప్రియమైన వలరా అక్కడ రాయబడి ఉన్న సంగతి అక్కడ వచనాలు లేవు. కాబట్టి మీరు జరగబో వాటినిట్లో తప్పించుకొనుచు మనిషి కుమారుని యొక్క శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి అనే మాట ఆ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నదండి. కనుక ప్రభునందు ప్రియమైన వలరా ఆ సమయం రాకముందే, ఆ సమయం వస్తుందని తెలుసుకున్నప్పుడు, సూచనలు జరుగుతున్నప్పుడు, అంతము సమీపిస్తున్న కొలది మనం స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. ఆ స్వస్థ బుద్ధి మనల్ని ఎలాగ నడిపిస్తుందండి? ప్రార్థన వైపు నడిపిస్తున్నది. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, నీ బుద్ధి స్వస్థ బుద్ధిగా ఉంటే నీ జీవితంలో ప్రార్థన ఉంటుంది. నీ బుద్ధి స్వస్థ బుద్ధిగా ఉంటే నీకు సంఘ ప్రార్థన ఉంటుంది. నీ బుద్ధి స్వస్థ బుద్ధిగా ఉంటే ఒక గ్రూప్ ఫెయిర్ ఉంటుంది, అనగా ఇద్దరు కలిసి లేదా ముగ్గురు కలిసి బహుశా ఇలాగా బహుశా నువ్వు ముందుకు కొనసాగాలి. అంత మాత్రమే కాదు, నీ కుటుంబంతో కలిసి ప్రార్థించే అనుభవాలు ఉండాలి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ప్రార్థన అంటే నీ అవసరాల మొత్తం దేవుని దగ్గర ఏకరువు పెట్టడం కాదండి. కొంతమంది అంటే ప్రార్థన అంటే దేవుణ్ణి పిప్పి పీడ్చేయటమే అని అనుకుంటారు, కానీ కాదు, దేవుని దగ్గర సమాధానం పొందటం. అది మాత్రమే కాదు, ఈ లోకంలో నేను జీవించటానికి కావలసినటువంటి శక్తి బలాన్ని నువ్వు నాకు అనుగ్రహించు ప్రభా అని చెప్పేసేసి ఆ రాజ్యం కోసం సిద్ధపాటు కావలసినటువంటి శక్తిని పొందుకోవటమే ప్రార్థన అనంటే. కనుక ప్రభునందు ప్రియమైన వలరా, మొదట ప్రార్థన అనుభవాలు ఉండాలి. రెండవది 8వ వచనంలో ఆ మాటే చూస్తున్నాం. ఆ 4వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిని ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండడే. ప్రభునందు ప్రేమ మొదటిది ఏ లైఫ్ ఆఫ్ ప్రేయర్, రెండవది ఏ లైఫ్ ఆఫ్ లవ్ అని చెప్తున్నాడు. అనగా అక్కడ వచ్చిన ఎంత బాగుందో చూడండి. ప్రేమ అనేకమైన పాపంలో కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అన్నిటికంటే అనగా నీవు పాటలు పాడటం కంటే, బైబిల్ చదవడం కంటే, వాక్యం చెప్పడం కంటే, దేవుని సేవ చేయటం కంటే, బహుశా అన్నిటికంటే ప్రాముఖ్యముగా నువ్వేం చేయాలి? ప్రేమను వృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే అది నిలిచేది. ప్రేమ అనేది నిలిచేది. బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును. అయితే దాంట్లో శ్రేష్టమైనది ఏదండి? ప్రేమ అని తెలియజేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి మిక్కుటమైన ప్రేమ కలిగి బహుశా నువ్వు ముందుకు కొనసాగాలి. ఇంగ్లీష్ బైబిల్ అయితే డీప్ లవ్ అని ఉంది, అనగా లోతైన ప్రేమ అనుభవాలు నువ్వు కలిగి ఉండాలండి ఆ రాజ్యము సమీపించిన కొలది. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ప్రేమ కలిగి ఉన్నావా? దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నావు? ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు? నీ ప్రేమ మిక్కుటమైనదిగా ఉన్నదా, లేకపోతే నీ ప్రేమ వెక్కసమైనదిగా ఉన్నదా? దేవుడి మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ, బహుశా ఇంకా నీ తోటి వారి మీద ప్రేమ, బీదరిళ్ళ ప్రేమ. అది మాత్రమే కాదు, ఒక ప్రభువు ఎలాంటి ప్రేమ కలిగి ఉంటాడో ప్రభువు నమ్ముకున్న నీవు కూడా ఆయనకి మాదిరికరమైన ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద ప్రేమ ఉంటుందో ఆదివారం నువ్వు పోగొట్టుకోవు. దేవుని మీద ప్రేమ కలిగి ఉంటావో దేవుని సన్నిధానాన్ని పోగొట్టుకోవు. బహుశా నువ్వు ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటావో ప్రార్థన పోగొట్టుకోవు. బహుశా నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ప్రేమ కలిగి ఉంటావో బహుశా నీ సమయాన్ని దేవుడి కోసం వెచ్చించడానికి నీవు ఆసక్తులై ఉంటావు. ప్రియమైన సోదరి, కొంతమంది అంటే నాకు దేవుని మీద చాలా ప్రేమ అండి, కానీ దేవుని సన్నిధానానికి రాబోతున్నాను. అది మాత్రమే కాదు, నాకు దేవుడి మీద చాలా ఇష్టం అండి, కానీ దేవుడు సన్నిధానానికి రాలేకపోతున్నాను అని చెప్తారు. కానీ నేను చెప్తున్నాను, దట్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ డెడ్ రాంగ్ అని చెప్తున్నాను. ఎందుకంటే అది చాలా తప్పు. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో ఆయన సన్నిధానంలో కనిపిస్తావు. ఆయన సన్నిధానంలో చేరాలని, ఆయన ముఖవశేసి చూడాలని, ఆయన వాక్యం వినాలని, ఆయన వాక్యంలో ఉన్న స్వరాన్ని వినాలని బహుశా నువ్వు ఎప్పుడైతే వేగిరపడతావో తప్పకుండా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అన్నది వాస్తవం. అది మన ప్రేమ క్రియలు లేనిదైతే అది వ్యర్థమైన దేవుడు వాక్యం తెలియజేస్తుండగా, నువ్వు దేవుడి మీద ప్రేమ ఉంటే ఆయన ప్రేమించి ఆయన సంధానానికి రావాలి. అంత మాత్రం ఆయన ప్రేమించి ఆయన సేవలో ఉండాలి, ఆయన ప్రేమించి ఆయన కోసం జీవించాలి, ఆయన ప్రేమించి ఆయన ప్రకటించాలి, ఆయన ప్రేమించి ఆయన స్తుతించాలి. ఇవన్నీ ఎప్పుడు లేవంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించటం లేదని. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మొదటిది ప్రార్థన అనుభవాలు ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి. రెండవదిగా నువ్వు స్వస్థ బుద్ధి కలిగి నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి. మూడవదిగా ఆ 9వ వచనంలో తెలియజేస్తున్నాడు, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయడే. ఏంటండి?
ప్రభుందు ప్రియమైన సనుగు కొనక ఒకరికొకరు ఆతిథ్యము చేయడి. అనగా సనుగు కొని కూడా ఆతిథ్యం చేస్తారు కొంతమంది బంధువులు, ఇష్టం లేని బంధువులు వచ్చారనుకోండి. బహుశా మన సంఘంలో ఊరు లేదు కాబట్టి చెప్పను. ప్రభుత్వ ప్రియమైన వాళ్ళు కొంతమంది ఇష్టం లేని బంధువులు వచ్చారనుకోండి. ఇష్టం లేని బంధువులు వస్తే సనుక్కుంటారు. భర్తను బట్టో, భార్యను బట్టో, బిడ్డలను బట్టో, బహుశా ఒంగోరుని బట్టో, వారికి ఉన్న ధనాన్ని బట్టో సనుక్కుంటూ ఏం చేస్తారు? ఆతిథ్యం ఇస్తారు. కానీ ప్రభుత్వంతో ప్రియమైన సోదరి, సనుగు కొనకుండా ఒకరు ఆతిథ్యం ఇస్తున్నావా? నీ కుటుంబం ద్వారా, నీ ద్వారా, అంత మాత్రమే కాదు నీ బిడ్డల ద్వారా. బహుశా సంఘాన్ని పిలిచి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా నీ కుటుంబం ఉన్నదా? సంఘాన్ని, దేవుని సేవకులను పిలిచి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉన్నదా? అనాథలను ఆదరించేవారిగా ఉన్నాడా? అభాగ్యులను ఓదార్చేవాడిగా ఉన్నాడా? ఇవన్నీ ఆతిథ్యం అండి. ఇది ఆతిథ్యం అన్నప్పుడు ప్రభువు ఆ రాజ్యము అంతము సమీపిస్తున్న కొనది. ఇలాంటి వాటిలో నువ్వు అలవాటుగా మార్చుకోవాలని దేవుడు మాటలు తెలియజేసి, ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి కొంతమంది కొన్ని విషయాలు చిన్నగా అబ్బా కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలండి, డబ్బులు లేవండి అని చెప్పేసేసి బహుశా వారు డబ్బులు లేని బాధ కంటే కుటుంబ ప్రార్థన వచ్చిన బాధగానే ఉంటుంది. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆతిథ్యాన్ని సనుగు కొండకుండా చెయ్యాలని దేవుడు మాటలు బట్టి ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథం మొత్తంలో యేసు క్రీస్తు వారిని ఒక అతిథి ప్రియుడిగా మనం చూస్తామండి. బహుశా నేను అది గొప్ప కోసం చెప్పడం కాదు, కానీ బహుశా మా నాన్నగారు ఉన్నప్పుడు వచ్చిన సేవకులందరూ ఎవరు కనిపించినా మా నాన్న గురించి ఒక మాట ఖచ్చితంగా చెబుతాడు, అయ్యా మేము ఇంటికి వస్తే చాలు, ఇంటికి వస్తే చాలు. అంత పెద్దవాడైనా కూడా, నేను చిన్నవాడైనా కూడా ఆ మంచాల మీద దుప్పట్లేను, అదేను, ఆ మంచులు తీస్తున్నాను, ఈ మంచులు తీస్తున్నాను, మీ నాన్న అతిథి ప్రియుడయ్యా అని చెప్తారండి. నేను చాలా సంతోషిస్తాను. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, మన రక్షణ, మన ప్రేమ, అది మాత్రమే కాదు మన భక్తి మనలో ఆతిథ్యపు లక్షణాలని పెంపొందించాలని దేవుడు మాటలను బట్టి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యం కోసం సిద్ధపడేవారు చేయవలసినటువంటి మొదటి పని స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, ప్రార్థనలు చేయాలి, మిక్కుటమైన ప్రేమను కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా తగిన సనుగు కొనక ఆతిథ్యం చేసేవారిగా ఉండాలి. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక మాట, బహుశా ఆ 4వ అధ్యాయము 10-11 వచ్చిన భాగాలు కలిపి కానీ మనం చెప్పుకుంటే, ఆ 4వ అధ్యాయము 10-11 వచ్చిన భాగాలు మొత్తం కలిపి కానీ మనం చదువుకుంటే, దేవుడిచ్చిన కృపావరాలను వాడండి అని చెప్తున్నాడు. ప్రభువు ప్రియమైన దేవుడిచ్చినటువంటి కృపావరాలను వాడండి. యూజ్ గాడ్ గివెన్ ఎబిలిటీస్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నదండి. బహుశా దేవుడు ఇచ్చేటువంటి కృపావరాలను మనం వాడేవారిగా ఉండాలండి, వాడేవారిగా ఉండాలి. బహుశా నువ్వు అనుకోవచ్చు, అయ్యా నాకు చదువు రాదు, ఏదో నమ్ముకున్నాం, ఏదో వస్తున్నాం, దేవుడు మేలు చేస్తున్నా నమ్ముతున్నాం, నాకేం కృపావరాలు ఉంటాయా? నేను పాడగలనా? అది మాత్రమే కాదు నేను ప్రసంగం చేయగలనా? అది మాత్రమే కాదు నేను దేవుడి కోసం ఏం చేయగలను అని నేను అనుకోవచ్చు. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బహుశా ఇక్కడ ఉపచారం అనే దాంట్లో తెర వెనక పనులు ఉన్నాయి, అది బోధ అనే దాంట్లో తెర ముందు ఉన్నటువంటి కార్యాలు ఉన్నాయి. బహుశా ఉపచారం అనే దాంట్లో తెర వెనక జరిగే కార్యాలు ఉన్నాయి. ఒక సేవ జరగాలంటే, ఒక సువార్త జరగాలంటే, ఒక పరిచర్య జరగాలంటే, ఒక సంఘం ముందు కొనసాగాలంటే దాని తెర వెనక ఎంతోమంది ప్రార్థన ఉండాలి, ఎంతోమంది దాతృత్వం ఉండాలి, ఎంతోమంది శ్రమ ఉండాలి, ఎంతోమంది కష్టం ఉండాలి. బహుశా అంత మాత్రమే కాదు, బోధ అనే దాంట్లో తెర ముందు జరిగేటువంటి పనులండి. ప్రియమైన సోదరి, ప్రియమైన మీ సామర్థ్యతలను బట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యత ఇచ్చాడండి. ఒకరికి పాడే వారం ఇస్తారు, ఒకరికి ప్రకటించే వారం ఇస్తాడు, ఒకరికి దాతృత్వం కలిగిన వారం ఇస్తారు, ఒకరి పరిచయం ముందు కొనసాగే వారం వస్తారు, ఒకరికి బహుశా ఇలాగా దేవుడు కోసం పాటుపడేటువంటి ఏ వరమైనా నువ్వు పొందుకున్నావు. అయితే ఇవన్నీ ఉపయోగించకుండా నిన్ను నీవే ఉంచుకుంటే బహుశా దేవుడి చేత బలా నమ్మకమైన దాసుడా అని చెప్పేసి బహుశా అనిపించిన దేవుడు కూడా ఒక ఉపమానం చెప్తాడండి. ఒక ఆయన దేశాంతరం వెళుతూ ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒక ఆయనకి 4 తలాంతులు ఇచ్చాడు, ఒక ఆయనకి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక ఆయనకి ఒకే తలాంతు ఇచ్చాడు, ఒక ఆయనకి 1 తలంతు ఇచ్చాడు అని అన్నాయన, అయ్యా ఆయనకి 5 ఇచ్చావు, నాకు 1 ఇచ్చావు, నాకు ఎందుకు ఇచ్చావు అని బహుశా ఆ దాసుడు బహుశా ఆ యొక్క యజమాని మీద తగాద పెట్టుకోలేదు. బహుశా తగాదు పెట్టుకొని ఆయన్ను బహుశా ఏదేదో చేయలేదు. కానీ అయ్యా నా ఎబిలిటీ అనగా నా సామర్థ్యత 1 కనుక నన్ను ప్రేమించి నాకు 1 ఇచ్చావు కనుక నేను 1 2 చేయాలి. అయ్యా నన్ను ప్రేమించి 5 ఇచ్చావు కనుక 5ను 10 చేయాలనుకున్నారు. అంత మాత్రం నన్ను ప్రేమించి 4 ఇచ్చావు కనుక 4ని
ఎందుకు చేయాలి అని అన్నావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందును బట్టి దేవుడిచ్చిన సామర్థ్యతను, బహుశా దేవుడిచ్చిన వరాలను నువ్వు ఉపయోగించుకుంటూ దేవుడి కోసం ముందుకు కొనసాగుతూ ఆ వరాలను దేవుడి కోసం ఉపయోగిస్తున్నావా ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా? దేవుడి కోసం ఉపయోగించుకుంటా మరొక దానికి ఉపయోగిస్తుంటే దేవుడికి లెక్క చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అంత మాత్రమే కాదు, మరొక దానికి ఉపయోగించకుండా నీ యొక్క వరాన్ని నీ హృదయంలోనే దాచుకుని నీలోనే దాచుకుని ఉంటే బహుశా దేవుడు ఒకసారి లెక్క అడుగుతాడండి. బలా నమ్మకమైన దాసునా అనే పిలుపుకు బదులు నీవెవరో నాకు తెలియదు, నా నుంచి వెడలపో అంటాడండి. ఆ సమయం రాకముందే దేవుడిచ్చిన కృపావరాలను మనము ఉపయోగించుకోవాలి. ప్రియమైన సోదరి, బహుశా నువ్వు ఏ ఎబిలిటీ లేదా, నీకే కృపావరం లేదా, కూర్చో, ప్రార్థన చేయగలవు. ప్రార్థన చేసే వరం ఉంది, మోకాల మీద ప్రార్థన చేసే అనుభవం ఉన్నది. బహుశా ఒక గంట, అయ్యా నేను ఏమి చేయలేను ప్రభా, నేను ఏమి ఇవ్వలేను ప్రభా, నేను ఏమి పాడలేను ప్రభా, నేను ఏమి ప్రకటించలేను ప్రభా, నేను చదువు రానివాన్ని, అయితే నాకు ఇచ్చిన కృపావారం నేను ప్రార్థన చేయటం, సంఘం గురించి ప్రార్థన చేస్తాను, బహుశా అనారోగ్యంతో వరకు ప్రార్థన చేస్తాను, సంఘ విస్తరణతో ప్రార్థన చేస్తాను, కార్యక్రమాలతో ప్రార్థన చేస్తాను. అంత మాత్రమే కాదు, మన గ్రామం గురించి ప్రార్థన చేస్తాను. అంత మాత్రమే కాదు, ప్రభువునందు ప్రియమైన వాళ్ళ గ్రామంలో నమ్ముకోవాల్సిన వారు ఒక లిస్ట్ తీసుకోండి, లేకపోతే నమ్ముకోవాల్సిన వారు కుటుంబాలు ఇన్నున్నాయి, ఈ కుటుంబం గురించి ఈరోజు ప్రార్థన చేస్తాను, ఈ కుటుంబం గురించి ఈరోజు ప్రార్థన చేస్తాను అని చెప్పేసేసి ఒక తీర్మానం నీలో ఉంటే తప్పకుండా నీ కృపావరాలకు తగినటువంటి మంచి జీవక్రీటాన్ని దేవుడు నీకు అప్పుడే బలా నమ్మకమైన దాసుడా, నేను బహుశా 5 ఇస్తే దాన్ని 10 చేసావు కనుక బహుశా రా నా రాజ్యములో కని చెప్పేసి నీకు జీవకిరీటాన్ని ఇస్తారని దేవుడు మాటలు బట్టి ఈ సేవలో మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులరా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీతో మాట్లాడుతుండగా, నిన్ను దర్శిస్తుండగా, నేను హెచ్చరిస్తుండగా, నీకు బుద్ధి చెప్తుండగా స్వస్థ బుద్ధి గల వారి కొనసాగాలి. ప్రార్థన యందు ఆసక్తి కలిగి జాగ్రత్త కలిగి ఉండాలి, అంత మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి, అంత సనగకుండా ఆతిథ్యం చేయాలి, కృపావరాన్ని ఉపయోగించేవాడిగా ఉండాలి. చివరగా ఆ 11వ వచనంలో మనం చూస్తే ఇందును బట్టి దేవుడు మహిమపరచబడును అని తెలియజేస్తున్నాడు. అనగా దేవుడు నిన్ను బట్టి మహిమపరచబడాలండి. నువ్వు చేసే కార్యాలను బట్టి, నీ పద్ధతులను బట్టి, నీ భక్తిని బట్టి, నీ యొక్క దాతృత్వాన్ని బట్టి, అంత మాత్రమే కాదు నీ ప్రేమను బట్టి, నీ ఆతిథ్యాన్ని బట్టి, నీ ప్రార్థనల బట్టి దేవుడు ఏం చేయబడాలి? మహిమపరచబడాలి. ఇది దేవుని ఉద్దేశం అండి, ఇది దేవుని ఉద్దేశం. నువ్వు చేసే ఏ కార్యమైనా కూడా దేవునికి మహిమ తీసుకురావాలన్నటువంటి ఒక ప్రగాఢమైన ఉద్దేశం నీ హృదయంలో ఉన్నప్పుడే నీ వల్ల దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు పాడుతున్నావా? బహుశా నువ్వు కనపరచబడకూడదు, కానీ నిన్ను బట్టి ఎవరు కనపరచబడాలి? దేవుడి నామం కనపరచబడాలి. నువ్వు ప్రకటిస్తున్నావా, నువ్వు వాక్యం చెప్తున్నావా, నిన్ను బట్టి దేవుడి నామం కనపరచబడాలి. నువ్వు దేవుడికి ఇస్తున్నావా, నువ్వు కనపరచబడకూడదు. వాళ్ళు అంత ఇచ్చారండి, వీళ్ళు ఎంత ఇచ్చారండి, వాళ్ళందరూ కనపరచబడకూడదు. నిన్ను బట్టి ఎవరు కనపరచబడాలి? దేవుడు కనపరచబడాలి. ప్రియమైన సోదరి, ప్రియమైన డిఎల్ మూడి అనే ఒక గొప్ప ప్రసంగికుడండి, కొన్ని లక్షల మందికి దేవుడి సువార్త ప్రకటించిన వ్యక్తి అండి. ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత బహుశా ఆయన దిగి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి సడన్గా, బహుశా ఆయన చాలామంది ఉంటారు, బహుశా ఆయన మీద పడతారని చెప్పేసి ఆ సడన్గా ఆయన దగ్గర వెళ్ళి, మోడీ, డిఎల్ మోడీ గారు థ్యాంక్ యూ అని అన్నారంట. ఎందుకంటే యువర్ మెసేజ్ ఈజ్, యువర్ సింగింగ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ అండి, నేను ఎక్కడం లేదండి అని అన్నాడంట. బహుశా ఆ డిఎల్ మూడి ఆయన వైపు తేరుగా చూసి బహుశా నవ్వుతూ ఒక మాట, షటప్ యువర్ మౌత్, దట్ థింగ్ ఆల్రెడీ టెల్ టు సైతాన్ ఆన్ ద స్టేజ్ అని చెప్పాడంట. బహుశా అంటే ఈ యొక్క మాట నువ్వు నాకు ఇప్పుడే చెప్తున్నావు, కానీ ఆల్రెడీ స్టేజీ మీద నాకు సైతాన్ చెప్తూనే వస్తుంది, కానీ సైతాన్ ఏం చేశాను, అయ్యా ప్రక్కకు వెళ్ళు, నేను మహింపరచను, నా గొప్పతనం కాదు, నా యొక్క టాలెంట్ కాదు అని చెప్పేసి సైతాను నోరు మూపించి వచ్చాను, ఇక్కడ నిన్ను కూడా నోరు మూపించవలసి వస్తుంది అని చెప్పేసి ఆ వ్యక్తితో అన్నాడంట. అనగా మనం ఏది చేసినా కూడా ఏం చేయాలి? దేవుని నామానికి మహిమ తీసుకురావాలి. కనుక దేవుడు ముందు మన పరిచర్య, మన సేవ, అది మాత్రం మన విధానం, మన దాతృత్వం, బహుశా మనం ఏదైనా కూడా ఆమోదయోగ్యముగా ఉన్నదంటే దాన్ని బట్టి దేవునికి నామానికి మహిమ పరచబడి ఉండాలి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరుల, నువ్వు చేసే సేవ, నువ్వు దేవుడి కోసం చేసే భక్తి దేవుడికి ఇష్టంగా ఉన్నదా? ప్రభుత్వ ప్రియమైన వాళ్ళరా, అప్పుడు కూడా నేను చెప్పాను, ప్రభుత్వం మనం పాట పాడుతున్నాం అనుకోండి, కొంతమంది పాటలు పాడతానండి. ఏం పాట? మనందరికి వచ్చు కదా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలే. ఈ పాట అందరూ పాడతారు. ఈ పాటలు చాలా ఇష్టం.
ఈ పాట నాకు చాలా ఇష్టం. కానీ మనం పాడతాం, కానీ ఆయన లేకుండానే బ్రతుకుతున్నాం, ఆయన లేకుండానే జీవిస్తున్నాం. అది మాత్రమే కాదు, అయ్యా నువ్వు లేకుండా నేను ఉండలేనంటున్నాం. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు పాదస్థందులో ప్రతినిత్యం కనిపించిన వాడుగా నీ పాట, నీ పద్ధతి ఒక విధంగా లేదు, నీ మాట, నీ కార్యాలు ఒక విధంగా లేవు. అంత మాత్రమే కాదు, నీ భక్తి అంత మాత్రమే లేదు, నీ వాక్యం ఒక విధంగా లేదు. కనుక నీ జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అలాగే ఉన్నది. ప్రభునందు ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, అంతము సమీపిస్తున్నది. కనుక నీవు నేను ఎలాగా ఉండాలి? జాగ్రత్త కలిగి, స్వస్థ బుద్ధి గలవారై, మీకుడమైన ప్రేమ కలిగిన వారై, అంత సహోదర ప్రేమ కలిగి ఉన్నవారై, అంత మాత్రమే కాదు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభునందు ప్రార్థనలు యందు కలిగి, అంత మాత్రం ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండి సమస్తాన్ని దేవునికి మహిమకరంగా చేస్తే అట్టి నీ భక్తి, అట్టి నీ విశ్వాసం, అట్టి నీ తీర్మానం దేవుడికి ఇష్టంకరంగా ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు నిన్ను నీవు ఆయనకు సమర్పించుకునేటప్పుడు, బలా నమ్మకమైన దోసన నా కోసం జీవించిన నా బిడ్డ రా నా యొక్క గృహములోకి అని చెప్పి ఆయన నీ ఎదుట తన తలుపులు తెరిసేవాడిగా ఉంటాడు. ప్రియమైన సోదరి, దినాలు వెంబడి దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంకా నీ భక్తి 2023 24 సంవత్సరంలో ఏ భక్తితో ప్రారంభించావో అదే భక్తితో ఉంటే దేవుడికి సమాధానం చెప్పాలి. ప్రియమైన సోదరి, 2023 సంవత్సరంలో ఏదైతే వదలతామని తీర్మానం చేసుకొని 2024 సంవత్సరంలోకి వచ్చాయి, ఇంకా వదలకుండా అదే పాపములో ఉన్నావంటే దేవుడికి లెక్క అప్పు చెప్పాలి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, బహుశా ఇంకా ఆ యజమాని వచ్చి అయ్యా ఈ చెట్టు వ్యర్థం, బహుశా ఆ యొక్క వచ్చి ఈ యొక్క చెట్టు వ్యర్థము, ఈ యొక్క చెట్టు వ్యర్థం బస్ తీసేయమంటే ఆయన ఏమన్నాడండి? అయ్యా ఇదొక్క సంవత్సరం ఉంచయ్యా, నేను బాగా దానికి పని చేస్తాను, దానికి మంచి ఎరువు వేస్తాను, ఇంకా ఫలిస్తుందేమో అని చెప్పేసేసి ఆ దాసుడు బ్రతిమలాడినట్లుగా, ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, నీ తరపున దేవుడు బ్రతిమలాడుతుండగా, ప్రియమైన సోదరి, ప్రియమైన సోదర, ఇంకా అదే స్థితిలో ఉంటే ఒకనొక సమయం రానే వస్తుంది, బహుశా పీకి పారవేసి అగ్నికి అప్పగించే సమయం రాకముందే, అంతము సమీపించకముందే మన భక్తిని సరిచేసుకున్నాం, మన స్వస్థ బుద్ధిని సరిచేసుకున్నాం, మన ప్రార్థనల ముందు కొనసాగుదాం, మిక్కుటమైన ప్రేమను కలిగి ఉన్నాం, సనుగకొనుగొనుగా ఆతిథ్యద్దాం, అంత మాత్ర కృపావరాలను ఉపయోగించుకునే వారిగా ఉన్నాం. తొదకు దేవుని నామం మహింపరచబడే విధంగా మన జీవితాలు దిద్దుకున్నాం. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. అందరిలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా చక్కని మాటలు మా అందరితో మాట్లాడారు. అంతము సమీపిస్తుంది కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండండి. అయ్యా, సంఘాన్ని ఉద్దేశించి పేతురు చెప్పిన మాటలు మాకు కూడా ఈ సమయంలో అయ్యా ధ్యానింపచేశారు. అవునయ్యా, మేము స్వస్థ బుద్ధి కలిగిలేమేమో, మమ్మల్ని క్షమించండి నైనా, మనల్ని మన్నించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు ఇష్టకరమైన భక్తి చేస్తూ నీ కృపలో వద్దెళ్ళి అయ్యా ముందు కొనసాగే విధంగా నీ సహాయాన్ని నిండారుగా దయచేయమని తెచ్చేస్తారని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కొన్ని ప్రకటనలు ఉన్నాయి. అనారోగ్యం వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆ గత రాత్రి మనం ప్రార్థన చేస్తాం సుగుణాంటి నిమిత్తం. సుగుణాంటి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. మన యెహోవానెస్ గ్రూప్లో కూడా పెట్టాం. ఆ సుగుణాంటికి ఆ షుగర్ ఎక్కువైపోయి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుందంట. ఆ ముళ్ళు గుచ్చుకున్నట్టు తెలియక అలాగే ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఆమెకు తెలియలేదు. ఎన్ని రోజులైందేమో, బహుశా ఉమ్మన్నయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత పొన్న ఆదిరం కూడా వచ్చి మళ్ళీ సోమవారం రోజు ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళి ఒకరోజు జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చింది ఏంటని చెప్పేసి మామూలు ట్యాబ్లెట్లు వేశారు. ఆ తర్వాత కాళ్ళ మీద కొద్దిగా పొంగినట్టు అనిపించిందంట. పొంగింది ఏంటని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇది చాలా ప్రమాదం అని చెప్పేశారు. సరే 2 రోజులు తగ్గిపోతాలని చెప్పేసి ఉంచారు. కానీ తర్వాత కిమ్స్కి తీసుకువెళ్ళారు. కిమ్స్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇది చాలా ప్రమాదం, ఇది ఉంటే ఆ కాలుకు మొత్తం ప్రమాదం కనుక తీసివేయాలని చెప్పేసి 4 ఏళ్ళు అని చెప్పారంట. ఆ 4 వేలు తీసేశారు. 4 వేలు తీసేసి మా అన్నయ్య చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఇట్లా అయిందని చెప్పేసి. ఏదైనప్పటికీ సుగుణాంటి నిమిత్తం ప్రత్యేకంగా మీరందరూ ప్రార్థించండి. ఇంకోటి ఏంటంటే సుగుణాంటికి తెలియదంట ఏళ్ళు తీసేస్తారు అని చెప్పి తెలియదంట. ఆ అన్నయ్య అంటున్నాడు, అసలు ఈమె మావులు వచ్చిన తర్వాత ఈ ఎంత డైజెస్ట్ చేసుకునేది అని చెప్పేసి బాధపడుతున్నాడు. సో ఏదైనప్పటికీ సుగుణాంటి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉంది. 1.5 నెలల నుంచి బాగానే ఉందిలే షుగర్ చూపించుకోలేదంట. షుగర్ చాలా హెవీ అయిపోయింది.
మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెప్తున్నాను. దయచేసి మీరు షుగర్ ఉన్నవాళ్ళు నెలకు ఒక్కసారైనా 30 రూపాయలు పెట్టేసేసి మీరు షుగర్ చూపించుకోండి. అసలు నేను నిన్న అన్నయ్య చెప్పినామంటే ఒక ఆలోచన చేశా. బహుశా మన సంఘం తరపున ఒక మిషన్ ఉంది కదా, మిషన్ తెప్పించి షుగర్ ఊరుకుందో ప్రతి నెల మీకు చూస్తే బాగుండు అనిపించింది. అట్లా అవసరం లేదు, ఎందుకంటే ఆశా వర్కర్ సునీత ఉదయం ఉంది. సునీత ఉదయం దగ్గరికి వెళ్తే బహుశా 1-2 సార్లు మీకు ఫ్రీగా చేస్తుంది. ఆ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం మీకు కష్టం. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మీ షుగర్ జాగ్రత్తగా ఉంది. బీపీ షుగరు ఎక్కువైతే ఈ ప్రాబ్లం, బీపీ ఎక్కువైతే హార్ట్ అటాక్, ఈ 2 ప్రాబ్లం. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పక్షాన మీ మేలు కోరి చెప్తున్నాం. కనుక సుగుణాంటి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అన్నయ్య చాలా బాధపడుతున్నారు, అయ్యో ఎట్లా అయిందని చెప్పేసి అన్నయ్య ఆదరణ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇప్పుడు ఐసీలో ఉంది, కిమ్స్లో. రేపు సోమవారం రోజు బయటికి తీసుకొస్తారు. కనుక ఆంటీ గారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే సుశీలక్కయ్య పోలమ్మక్క గత 2 రోజుల నుంచి జ్వరంతో ఇబ్బంది పడుతుంది. నిన్న హాస్పిటల్కి వెళ్తే టైఫాయిడ్ జ్వరం, మీరు హాస్పిటల్ చేరాలని చెప్పారంట. ఆ అక్కయ్య ఇంకా ఆమెకు తోడుగా ఆమెకి హెల్ప్ చేసే వాళ్ళు ఊరు లేక ఈరోజు ఇక్కడే ఉంది. వాళ్ళ మనవరాలు హైదరాబాద్ నుంచి వస్తుంది. కనుక రేపు ఆమె ప్రయాణమై హాస్పిటల్ వెళ్తుంది. 2 రోజులు అక్కడే ఉండి లోపల బ్లడ్లో నెమ్ము ఉందని చెప్పారంట. కనుక సుశీలక్క నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. వీలైతే అక్క కాడికి వెళ్ళి మీరు పలకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, కోటేశ్వరరాజనమ్మ గారి కుమారుడు సుకుమార్ నిన్నగాక మొన్న బస్ బండి మీద వెళ్తా కుక్కట్ట వచ్చేసి బండి మీద స్టక్ అని పడిపోయేసరికి ఈ చెయ్యి కొద్దిగా ప్యాచర్ ఏం కాలేదు, కానీ కొద్దిగా బాగా ఒత్తుకొని ఆ కట్టు కట్టారు. దినము ఆ కట్టు మీద ఉన్నాడు. కనుక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి కూడా వచ్చాడు. కనుక సుకుమార్ ఆరోగ్యం నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇంకా అనేక మంది ఉన్నారు, అన్నపూర్ణకు నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, వారి కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అది మాత్రమే కాదు, వివాహాల కోసం చూసేవారు, ఉద్యోగాల కోసం చూసేవారు, అది మాత్రమే కాదు, సంతానం కోసం చూసేవారు ఉన్నారు. వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అది మాత్రమే కాదు, వచ్చే 1వ తారీఖు రాలేదు, అరుణ వెళ్ళిందా? అరుణ ఉందిగా, ఓకే. 1వ తారీఖు ప్రియ సోదరి అరుణ వాళ్ళ గృహం యొద్ద, బోడన్న వాళ్ళ గృహం యొద్ద ప్రత్యేకమైన స్తుతి కూడిక ఉంది. అప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడే పెట్టుకోవాలి అని అనుకుంది. నేను చెప్పాను, అంత తగ్గిన తర్వాత మీకు మనీ ఉన్న తర్వాత పెట్టుకోరన్నా అని చెప్పాను. సో వాళ్ళ నాన్న మొన్న వెళ్ళొచ్చి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి వారు చెప్పారు. కనుక 1వ తారీఖు అనగా వచ్చి ఆదివారం రోజు సాయంత్రం వారి గృహం మీద ప్రత్యేకమైన స్తుతి కూడిక ఉంది. ఆ కూడికలో కూడా పాల్గొనాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, నిన్నగాక మొన్న మన ప్రియ సహోదరు అక్కోదిన వాళ్ళ తల్లిగారు ప్రభువును నిద్రించారు. ఆమెకు 98 సంవత్సరాల వయసు దాకా ఆమె ఉంది. నిన్నదినం చనిపోయింది. ఆమె దేవుని నమ్ముకుంది. కనుక వారి ఆదరణ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, అంకమావయ్య మన సంఘం మీద ఉన్న ప్రేమతోటి ఆ సంఘంలో ఒక సంఘ పెద్ద అయినా కూడా, అయ్యా వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు పాస్టర్, ఆ సంఘం తరపున నేను ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తాను అని చెప్పినప్పుడు నాకు చెప్పాడు, మావయ్య అది బాగుండదు, ఈ కార్యక్రమాన్ని వారిని చేయమని చెప్పాను. ఆ కార్యక్రమం 2వ తారీఖు ఆ యొక్క కార్యక్రమం ఉంది, జ్ఞాపకార్థ ఆదరణ కూడుకుంది. ఆ కార్యక్రమం మన సంఘం తరపున పాకల గ్రామంలో జరగనున్నది. కనుక ఆ యొక్క కూడికలో వీలైన వారు పాల్గొనండి. అంత మాత్రమే కాదు, ఆ యొక్క కుటుంబ ఆదరణ నిమిత్తం అంకమావయ్య ఆరోగ్య నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, 4వ తారీఖు వచ్చే నెల అంటే వచ్చే వారమే 4వ తారీఖు బుధవారం రోజు 4వ తారీఖు సాయంత్రం వెంకటేశ్వర్లు బాబాయ్ ఉన్నాడు కదా, మంకయ్య అంటారు. సో ఆ మాట అంటానికి నాకు ఆ బాబాయ్ వాళ్ళ కొడుకు బాబూజీ అని చెప్పేసి మన ప్రార్థన కూడా వచ్చాడు. వాళ్ళ కుమార్తె చాలా ఒక 15 సంవత్సరాల తర్వాత ఒక చక్కని బిడ్డ పుట్టింది. ఆ బిడ్డని ఇక్కడ కూడా తీసుకొచ్చి సాక్ష్యం కూడా చెప్పింది. ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడే మన చర్చిలోనే ఒక స్తుతి కూడిక పెట్టుకోవాలని చెప్పేసి ఆశ కలిగి వారు మొన్న ఫోన్ చేశారు. తప్పకుండా మీ చర్చిలో జరుపుకుంటామన్నా అని చెప్పి అడిగినప్పుడు తప్పకుండా జరుపుకోండి అని చెప్పారు. కనుక 4వ తారీఖు ఆ యొక్క బర్త్డే కార్యక్రమం, సాయంత్రం ఆ బర్త్డే కార్యక్రమం ఉంది. అందరికి సంఘాన్ని మొత్తానికి వారు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కనుక వచ్చే
వారము 4వ తారీఖు సాయంకాలం ఆ యొక్క కుటుంబ ప్రార్థనలో ఆ స్తుతి కొడుకులో పాల్గొనాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అది మాత్రమే కాదు, క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాల కార్యక్రమాలు గత వారం సోదరులు ప్రకటించారు. మీ అమూల్యమైన కానుకలు ఇంత అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అట్టి సామర్థ్యత మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. సో ఇంకా చెప్పవలసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇంకా ఇవి ఇస్తామన్నవారు ఎవరైనా ఉంటే కూడా మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, అలాగే మీ యొక్క గిఫ్ట్లు కూడా చెప్పినట్టయితే మేము రాసుకుంటాం. ఒక ఎక్స్పెక్టేషన్కి వస్తాం కనుక మీరు చెప్తే బాగుంటుంది. ఇంకా ఇంకా చాలా చాలా ఆ యొక్క విషయాలు మనం మొన్న చెప్పినప్పుడు బియ్యం చాలా అంటే బియ్యం సరిపోయినాయి, బియ్యము సరిపోయినాయి. అంత మాత్రమే కాదు, ఇంకా కూరగాయలని, చికెన్ అని, అది పాయసం అని, గారని, అంత మాత్రమే కాదు, బఫే ప్లేట్లు, గ్లాసులు, అంత మాత్రమే కాదు, దానికి కావాల్సినటువంటి సామాగ్రి. అలాగా ఇంకెవరైనా ఒప్పు కావాలనుకుంటే ఏమన్నా ఇవ్వాలని మీకు దేవుడు మనసిస్తే తప్పకుండా అవి ఇవ్వాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అక్క వేరే ప్లస్ ఓకే అక్క రాసుకుంటాను. ఓకేనక్క, దేవుని మేము దీవించును కాక. అక్క అంచమ్మ అక్క ఓకే, చిన్న తోటమ్మ కోటేశ్వరం ఎంత? ఓకే. ఇంకా ప్రతి ఒక్కరూ బస్ వాళ్ళంత ఇస్తున్నారు, నేను ఎంత ఇస్తే ఏమన్నా అనుకుంటారేమో, దానికంటే ఎక్కువ అంటే బహుశా నన్ను ఏదో గొప్ప వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి అనుకోవద్దు. మీ సామర్థ్యత చొప్పున మీరు ఎంత అయితే ఇవ్వగలరో తప్పకుండా మీ యొక్క భాగం అనేది పరువు పరిచయలో ఉంటే అది మనకు మేలుకరము, దీవెనకరము, క్షేమకరము. సంవత్సరం మొత్తం మనం కాచి భద్రపరిచినటువంటి ఆ దేవునికి మనము సంవత్సరానికి బస్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాం బస్ మీరు ఫీల్ కావద్దు. మీ అమూల్యమైన కానుకలు తీసుకువచ్చి దేవుని పాదసందులో వెచ్చించండి. మీరు ఎంతైతే ఒప్పుకున్నారో, బహుశా నీకు ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చే సామర్థ్యత లేదనుకోండి, బహుశా నువ్వు 1000 రూపాయలు ఒప్పుకో, కానీ ఆ సామర్థ్యతను ఆ సమయాన్ని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్, ఆమేన్. తప్పకుండా మీ అమూల్యమైన కానుకలకు తీసుకుని ఇంకా ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు, బహుశా ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు దయచేసి మనకు చెప్తున్నాను, బహుశా ఆ టైంలో మాకు లేదండి, మాకు కుదరలేదండి, మేము ఇదే ఇస్తామండి అని చెప్పదు. మీరు ఒప్పుకున్నారంటే తప్పకుండా తీసుకురండి. లేకపోతే మీరు కానీ ఒప్పుకోకపోతే పక్క వాళ్ళు ఒప్పుకుంటారు. కనుక దయచేసి గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇలాగా మన కార్యక్రమాలు, ప్రేమ విందు, అలాగే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర కార్యక్రమాలు, సెమీ క్రిస్మస్లు, అది మాత్రమే ఈ సంవత్సరం ఘనంగా జరపాలి. ఎక్కడ మన సంఘం తాళ్ళపాలెంలో ఎస్టాబ్లిష్ అయింది కనుక అక్కడ ఘనంగా జరపాలి. ఇంకా మా మావయ్య గారు మనం ఆలోచించినట్లుగా ఒక ఒంగోలులో కూడా ఒక సెమీ క్రిస్మస్ మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఆలోచన ఉంది. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే అటు కార్యక్రమాలు కూడా ఒంగోలులో ఉన్నటువంటి మన యొక్క సోదరుల కోసం ప్రత్యేకంగా ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయాలని ఆశ కలిగి ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ విషయాలన్నింటి కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మనం పాలు పెరిగించేవాళ్ళు, అది మాత్రమే కాదు
ఓకే. సునీల్ ఫ్యామిలీనా వెంకటేశ్వర ఫ్యామిలీనా? అనిల్ సునీల్. ఓకే, అనిల్ సునీల్ చికెన్. ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. దానికి ఎంత అయితే అంత చెప్తాం, మీరు ఇవ్వాలని, మీ కుటుంబం తరపున ఇవ్వాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇవి విషయాలు అంత మాత్రమే కాదు, నూతనంగా వచ్చినటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. వదినమ్మ గారు, జీతమ్మ వదినమ్మ గారు, అలాగే అంజలక్క గారు, వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అది మాత్రమే కాదు, ఇదైనా మనతో కలిసి సహవాసం కలిగి ఉన్నటువంటి సోదరులు వెంకటరామయ్య కోసం ప్రార్థించండి. అంత మా సుధీర్ కూడా చాలా దినాల నుంచి రావటం లేదు. నిన్న అడిగినప్పుడు తప్పకుండా రేపు వారం వస్తామని చెప్పాడు. దేవుడు నేను దీవించినగా సుధీర్. ఇలాగా ఈ రాత్రి కాల వేళ జరగబోయే పరిచయ నిమిత్తం కూడా తాళపాలెంలో పరిచయం జరుగుతుంది. రాగలిగినటువంటి సోదరులు తప్పకుండా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అది మాత్రమే కాదు, సుమతక్క చాలా వందనాలు అక్క. నీకు గత 2 వారాల నుంచి ఖచ్చితంగా కనిపిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తప్పకుండా. సుమతక్క వాళ్ళ కుమారుడు చాలా దూర ప్రాంతంలో గుజరాత్లో చదువుతున్నాడు. ఆ బిడ్డ చదువు నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆ బిడ్డ నిమిత్తం అక్క ఎన్నో ఆశలు కలిగి ఉంది. ఎన్ని ఆశలు అంటే ఎన్నో ఆశలు కలిగి ఉంది. తన ఆశలన్నీ ఆ బిడ్డ మీద ఉన్నాయి కనుక ఆ బిడ్డ చక్కగా ప్రభు కృపలో వర్ధిల్లుతూ తన జీవిత గమ్యాన్ని నిర్దేశించుకొని ముందు కొనసాగలాగిన ఆ బిడ్డ నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని మనము ముగించుకున్నాం. అలాగే సుగుణాంటి గురించి, సుశీలక్క గురించి ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. అయా, ఈ మధ్యాహ్న కాలవేళ చక్కగా నిన్ను ఆరాధించి స్తుతించి ఘనపరిచేటువంటి భాగ్యాన్ని మా అందరికి ఇచ్చారు. చక్కని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు. అంతమ సమీపించుదని మేము మెలకువగలిగి, స్వస్థబుద్ధి కలిగి, ప్రార్థనల యందు మిక్కుటమైన ప్రేమతోటి ముందు కొనసాగి నీ కృపలో వర్ధిల్లాలని చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. వినివక్కను విడిచిపెట్టకుండా మా హృదయ అంతరంగంలో దాచుకుని వాక్యానుసారమైన భక్తితోటి, భయముతోటి ముందు కొనసాగి నీ కృపలో వర్ధిల్లే బిడ్డలుగా మా భక్తిని పెంపొందించండి. మా భక్తిని బట్టి మా కుటుంబాలు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశతోటి, ఒక్కొక్క హృదయ మనసుతోటి నిన్ను ఆరాధించాలన్న తృష్ణతోటి నీ పాదసందులో చేరాలి ప్రభా. అయ్యా, బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించండి. వారి హృదయవాంఛలు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ వారమంతి వారి క్షేమాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి బిడ్డలను, వారి కలిగిన యావత్తును దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అనేక మంది అనారోగ్యత ఉన్నారు ప్రభా. అయ్యా, ప్రత్యేకంగా సుగుణాంటి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. భయంకర ప్రమాదంలో ఉంది ప్రభా. నిన్నదిన ఆ ప్రశ్నలో మీరు కృప చూపారు ప్రభా. అయ్యా, షుగర్ని కంట్రోల్ చేయండి, ఆ ఇన్ఫెక్షన్ తీసివేయండి ప్రభా. అయ్యా, ఆ గాయాన్ని స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కలువలో కాచిన రక్తాన్ని సంపూర్ణంగా ఆ బిడ్డ మీద ప్రోక్షించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. అయ్యో, మన నీకు చక్కని ధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఐసీలో ఉంది ప్రభా, మీరే కాపుదల దయచి నీ దేవదూతల కావలి ఆ బిడ్డ చుట్టూరు ఉంచమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపుని దయచేసి కనికరించి కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అయ్యా సుశీలక్కని ఎందుకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అక్కే గత 3-4 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతుంది, దగ్గుతోటి ఇబ్బంది పడుతుంది, జ్వరంతో బాధపడుతుంది ప్రభా. ఆ బ్లడ్లో ఉన్న ఈ ఇన్ఫెక్షన్ ఉంది ప్రభా, నెమ్ము ఉంది ప్రభా. యేసయ్య రక్తాన్ని ఆ బిడ్డ మీద సంపూర్ణంగా ప్రోక్షించి ప్రతి ఒక్క రుగ్మతను యేసయ్య నామములో ఆ బిడ్డ నుంచి గద్దిస్తున్నాం, దూరపరచింది. సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థత ఆ బిడ్డకు అనుగురించి నీకోసం ప్రత్యేకపరచబడి నీ కృపలో వర్ధిల్లి ముందు కొనసాగే విధంగా నీ సహాయాన్ని నిండారుగా దయచేయమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి, దయ చూపండి, కనికరించి కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే స్తుతులయ్యా. 1వ తరగతి జరిగే కార్యక్రమంలో, 2వ తరగతి జరిగే కార్యక్రమంలో, 4వ తరగతి జరిగే కార్యక్రమంలో కూడా మీరే కృప చూపి దయ చూపమని అయ్యా, ఈ వారమంతయు ఈ వీళ్ళందరి మీద కృపాక్షేమాలు ఉంచి మీరే ముందు కొనసాగించమని అనేకమైన ప్రకటనలు చేసి ఉండగా అయ్యా, ఆ ప్రకటనలన్నింటిలో మీ సహాయం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్నిన సహవాసం సమాధానం ఇచ్చి మనతోడు ఇప్పుడు ఎల్లపు సదాకాలం సకల పరిశుద్ధులకును చేరవచ్చిన మనందరికీ ప్రత్యేకంగా తోడుయుండి దీవించి బలపరిచి ఈ వారమంతయు తన దేవదూతల కావలి మన గృహాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, ప్రఖర వందనాలు చెప్పుకుని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక.